ఓకే. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అండి. పీఎస్సీ నాగాలాండ్‌లో వచ్చిన 2018 క్వెషన్. సో, మనకు ఇలాంటి క్వెషన్స్ ఇచ్చే అవకాశం కూడా చాలా ఉంటది. సో, ఇది ఎలా అంటే మీకు ఐడియా ఉండుంటది. మనకేంటి రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో, దీని మీద బేస్ చేసుకొని ఈ ఫార్ములా బేస్ చేసుకొని వాడు అడుగుతాడనమాట. అంటే ఎలా అంటే లెంత్ పెరిగింది. దాని తర్వాత ఏరియా హాఫ్ చేశాను, అప్పుడు కొత్త రెసిస్టెన్స్ ఏమవుద్ది ఇలా. తర్వాత ఒకవేళ లెంత్ హాఫ్ చేశాను, ఏరియా అనేది కాన్స్టెంట్ పెట్టాను, అప్పుడు కొత్త రెసిస్టెన్స్ ఏమవుతుంది. సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతానండి. సో ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి వస్తే ఇక్కడ ఏంటంటే ద లెంత్ ఆఫ్ సర్టెన్ కండక్టర్ రెసిస్టెన్స్ 100 ohms ఓకే ఈజ్ డబుల్డ్. అంటే ఒక రెసిస్టర్ ఉందంట అండి, ఆ రెసిస్టర్ యొక్క లెంత్ని డబుల్ చేశాడు అండ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఈజ్ హాఫ్డ్. క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది హాఫ్ చేశాడంట, లెంత్ అనేది డబుల్ చేశాడంట, అప్పుడు కొత్త రెసిస్టెన్స్ ఏమవుతాయని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేస్తే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త రెసిస్టెన్స్ R2 అనుకుంటున్నాను అండి. సో మనకు కావాల్సిన రెసిస్టెన్స్ R1 అనుకుంటున్నాం. ఓకే, R1 మనకు తెలియదు, R2 ఎంత తెలుసు, ఎంత ఇచ్చాడు, 100 ohms ఇచ్చాడు. తర్వాత లెంత్ L1 ఇప్పుడు ఏమైంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక లెంత్ L1 అనుకుంటున్నాను, తర్వాత దాని యొక్క ఏరియాని A1 అనుకుంటున్నాను. సో ఇప్పుడు L2 ఏమైందని అన్నాడు. L2 అంటే సెకండ్ రెసిస్టెన్స్ యొక్క లెంత్. సో ఆ సెకండ్ కండక్టర్ యొక్క లెంత్ అనేది ఏమైందన్న డబుల్ అయ్యింది అన్నాడు. డబుల్ అంటే 2L1, ఫస్ట్ దానికన్నా 2L1 అయింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఏరియా A2 ఏమైందని అన్నాడు, హాఫ్ అయింది అన్నాడు, అంటే A1/2, దానిలో సగం. సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా అండి, ఇదేంటి R2/R1 ఈజ్ ఈక్వల్ టు, మనకు ఇక్కడ చూసుకుంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు L, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ ఫార్ములా R2/R1 ఈజ్ ఈక్వల్ టు, మనకు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాబట్టి L2/L1 వస్తుంది, ఇంటూ ఏమవుతుంది ఏరియా 1/ఏరియా 2, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. సో ఈ డైరెక్ట్ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఇప్పుడు R2 మనకు తెలియాలి, ఇదెంత 100, ఇక్కడ ఈ L2 ఎంత 2L1 డివైడెడ్ బై L1 ఇంటూ ఏరియా 1 ఎంత అట్లా ఉంటుంది, ఏరియా 2 ఏంది A1/2. సో ఈ A1 కనెక్ట్ అయిపోతాయి. సో 2 ఇంటూ ఇది 1/2, అంటే ఇది పైకి వెళ్తే మనకు 2 పైన అలానే ఉంటుంది. సో 2. సో ఇక్కడ ఇదేంటి, ఈ 100ని మళ్ళీ ఇటు పట్టుకొచ్చా అంటే అప్పుడు ఏమవుతుంది 100. సో R2 ఇది. సో ఇప్పుడు ఏమైంది, R2 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4 ఇంటూ 100 400. సో 400. కొత్త రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 400. సో మనకు ఆప్షన్ ఏంటండి, డి రైట్ ఆన్సర్.